టు అర్జున్ ఐటీ టెక్నాలజీ. నా పేరు వంశీకృష్ణ. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఫ్రెషర్స్ చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, వాటిని మీరు ఎలా రిజాల్వ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియో చూద్దాం. ఎందుకు నేను ఈ వీడియో చేస్తానంటే, చాలామంది ఫ్రెషర్స్ అవుట్ సైడ్ కోర్సెస్ నేర్చుకొని జాబ్ రాక మన దగ్గరికి వచ్చి మనల్ని ఇలా సజెషన్ అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే సార్ మా బ్రదరు ఇలా పవర్ బిఐ నేర్చుకోమన్నాడు, సార్ మా బ్రదర్ ఇలాగా డెవలప్స్ నేర్చుకోమన్నాడు, సార్ మా బ్రదర్ ఇలాగా డేటాబేస్ వరాకిల్ కానీ లేదా పిఎల్ఎస్కిల్ నేర్చుకోమన్నారు. మేము నేర్చుకున్నాం, కానీ బయట ఓపెనింగ్స్ వీటి మీద ఉండటం లేదు. కాబట్టి మాకు ఇప్పుడు ఫ్రెషర్గా జాబ్ కావాలంటే మేము ఏమి నేర్చుకుంటే మనకి జాబ్ వస్తుంది, అంటే మనం ఫ్రెషర్స్ ఏమేమి అవాయిడ్ చేయాలి అనేది మనం కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాం. ఎందుకంటే ఫ్రెషర్స్ అనగానే ఏ కంపెనీ అయినా వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వాళ్ళు లాజికల్గా ఎలా ఆలోచిస్తున్నారనేది చూస్తారు, లేదా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు ఏ కంపెనీ అయినా ఫస్ట్ మీరు లాజికల్గా కోడ్ ఎలా రాయాలి, ఆ కోడ్ లాజికల్గా ఎలా వర్క్ అవుతుంది అనేది మీరు ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడే ఏ కంపెనీ అయినా ఓకే ఈ పర్సన్ని తీసుకోవచ్చు అని ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు ఫ్రెషర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా మ్యాండటరీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. అది మీరు సి నేర్చుకుంటారా, C++, .NET, జావానా, పైథానా, అది వాట్ ఎవర్ మేబీ ఏదైనా అవని. ఎందుకంటే ఏ కంపెనీ అయినా ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ప్రోగ్రామింగ్ స్కిల్స్. అతను ప్రోగ్రామింగ్ ఎలా రాయగలుగుతున్నాడు. ఒక ఇంటర్వ్యూకి మిమ్మల్ని పిలిచారు, వాళ్ళు మిమ్మల్ని బేసిక్ అడిగేది క్వశ్చన్ ఏంటంటే, కెన్ యూ టెల్ మీ అబౌట్ బేసిక్ ఊప్స్ ప్రిన్సిపల్స్. అంటే ఊప్స్ ప్రిన్సిపల్స్ అన్నప్పుడు మీరు అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, పాలిమార్ఫిజం, ఈ ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండాలి. దానితో పాటు ఒక స్ట్రింగ్ ఇస్తారు, సపోజ్ వంశీ అనే స్ట్రింగ్ ఇచ్చారు, దాన్ని మీరు ఎలా రివర్స్ చేయాలి, అంటే ఆ స్ట్రింగ్ని అంటే లాస్ట్ వాడిని ఫస్ట్ పెట్టి మన స్ట్రింగ్ ఎలా రివర్స్ చేయాలి, దాన్ని మీరు లాజికల్గా ఎలా కోడింగ్ రాస్తారు. లేదా ఒక నెంబర్ ఇస్తారు 1 2 3 అనేది, నాకు అవుట్పుట్ ఏం కావాలి, వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ ఏంటి 1 2 3, కానీ నాకు కావాల్సిన అవుట్పుట్ ఏంటి 3 2 1. అది మీరు ఎలా లాజికల్గా ఆలోచించి కోడ్ రాస్తాడు. కోడ్ రాయటం కూడా కాదు, కోడ్తో పాటు మీరు రాసిన కోడ్ని లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే కంపేర్ టు అదర్ పీపుల్తో పోలిస్తే కంపెనీస్ మిమ్మల్ని ఎక్కువ హైర్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఫ్రెషర్స్ ఎవరైనా, సార్ మేము మిషన్ లెర్నింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, సార్ మేము ఏఐ నేర్చుకుందాం అనుకుంటున్నాము, సార్ మేము ఇంకా పవర్ బిఐ నేర్చుకుందాం అనుకుంటున్నాము, సార్ మేము వరాకిల్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. కాబట్టి ఫ్రెషర్స్ అనేవి ఇనిషియల్గా ఇలాంటి మిస్టేక్ చేయొద్దు. ఎవరైనా ఫ్రెషర్గా పోయే ముందు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని కంపెనీస్లో మీరు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఇంటర్వ్యూ ఇవ్వాలి. అంటే ఇప్పుడు అడిగినప్పుడు ఓన్లీ సార్ మేము C# నేర్చుకుంటున్న జాబ్ వస్తుందా, లేదా కోర్ జావా నేర్చుకునే జాబ్ వస్తుందా అన్న కాదు. అంటే ఎవరైనా ఇప్పుడు మీరు జావా నేర్చుకున్నాం సార్ మేము పైథాన్ నేర్చుకున్నాం, సార్ మేము .NET నేర్చుకున్నాం, ఓకే ఫైన్. మీరు వీటిల్లో మీరు నేర్చుకున్న .NETలో కానీ, జావాలో కానీ, పైథాన్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మ్యాండటరీగా ఉంటుంది. అంటే .NET ఫుల్ స్టాక్ తీసుకున్న .NETలో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది, పైథాన్ నేర్చుకున్న పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావా నేర్చుకున్న జావాలో కోర్ జావా ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇవన్నీ ఒక లాంగ్వేజ్. ఇంటర్వ్యూలు అడిగినప్పుడు ఓకే నీకు ఎలాగా మీరు అంటే ఏ టెక్నాలజీ నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావా, జావా మీద వచ్చావా, లేదా .NET మీద వచ్చావా, లేదా పైథాన్ మీద వచ్చావా అనేది ఫ్రెషర్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి ఫ్రెషర్స్ అనేవాళ్ళు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఎందుకంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్, మోస్ట్ ఆఫ్ కంపెనీస్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ద ఫ్రెషర్స్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కాబట్టి బీ రెడీ ఫర్ ద ఫ్రెషర్స్, డోంట్ అవాయిడ్ ద మిస్టేక్స్ టు లెర్నింగ్ ఫర్ ద పవర్ బిఐ, మిషన్ లెర్నింగ్ అండ్ అదర్ థింగ్స్. ఓకే, వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, లేదా 2 years వచ్చిన ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత యూ కెన్ ఫోకస్ వాట్ ఎవర్ యూ వాంట్. మీకు కావాలంటే డెవలప్స్ ఫోకస్ చేయొచ్చు, వరాకిల్ నేర్చుకోవచ్చు, లేదా మిషన్ లెర్నింగ్ నేర్చుకోవచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవచ్చు, మీరు ఏదైనా నేర్చుకోవచ్చు. కాబట్టి ఫ్రెషర్ స్టేజ్ వరకు నా సజెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఫోకసింగ్ ఆన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, లాజికల్ కోడింగ్ ఎలా రాయాలి, రాసిన కోడ్ని మీరు ఎలా ప్రాపర్గా అర్థమయ్యేలా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మళ్ళీ ఆ కోడింగ్ అనేది పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది మీరు ఇంటర్వ్యూకి ఎక్స్ప్లెయిన్ చేస్తే దే కెన్ ఇంప్రెస్, దే కెన్ ప్రొవైడ్ ద గుడ్ ప్యాకేజెస్ అండ్ గుడ్ సాలరీ, దే కెన్ హైర్ యూ క్విక్లీ కంపేర్ టు అదర్ పీపుల్స్. కాబట్టి ఫ్రెషర్స్ ఖచ్చితంగా మీరు
ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో మీ కెరీర్ స్టార్ట్ చేసి మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళి మీరు జర్నీ స్టార్ట్ చేయండి. తర్వాత ఒక 1 year ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు ఏది అంటే ఫీచర్ బాగుంటుందో దాని మీద మీరు ఇంటర్నల్గా నేర్చుకుంటా మీ కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.